జగిత్యాల జిల్లా కేంద్రంలోని విశ్రాంతి ఉద్యోగస్తుల కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్త నరేందర్ రెడ్డికి అవకాశం కల్పించాలని, దశాబ్ద కాలాల నుండి జగిత్యాల వాసులం అందరం కలిసి ఉన్నామని, తన ప్రజా జీవితం 4 దశాబ్దాలు గడుస్తోంది. ఆనాటి నుండి ఈనాటి వరకు మనందరం కూడా వివిధ దశలలో కలిసి పనిచేశాం. గత శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా మీరందరూ కూడా అండగా నిలిచి ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి సమస్యలు తెలిసిన వాడుగా విశ్రాంత ఉద్యోగస్తుల సమస్యల గురించి స్పందించగలిగే అనుభవం ఉన్నటువంటి వారు అని తనకు అవకాశం కల్పించాలన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచినప్పటికీ ఆనాటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయాలకు అతీతంగా కొనసాగిందని, మొదటి కౌంటింగ్లోనే గెలుపొందా రాజకీయంగా అందరం కూడా ఎప్పుడూ ఆశించని ఫలితం పొందడమే కానీ ప్రజా జీవితంలో ఏ హోదాలో ఉన్నా ప్రజాసేవకు, ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడే విధంగా బాధ్యతగా తాను తన కర్తవ్యం నిర్వహించానన్నారు. తాను 6 సంవత్సరాల ఎమ్మెల్సీ పదవీ కాలంలో శాసన మండలిలో ప్రతి సమస్యపై ప్రసంగించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేశారన్నారు. ఆ స్థానాన్ని భర్తీ చేసే అభ్యర్థి విద్యావేత్త నరేందర్ రెడ్డి అయితేనే తగిన న్యాయం జరుగుతుందన్నారు. విద్యావేత్త, ఉద్యోగ నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అని ఆయనను గెలిపించాలన్నారు. प्रोग्राम పెట్టుకోవచ్చు నేను హైదరాబాద్ కంట్రీ నాకు ఫాలో అవ్వాలి ఎవరు బాగున్నారు అంటే లింగంపేట మైతా మన సంఘాలను ఒకటి అయిపోయినాయి కదా గది దాంట్లో వేరే ఎక్కడేదో జోన్లు ఉండే కదా ఆ జోన్ ఈ జోన్ లేదు సార్. విషయాలపై అందరూ ఆలోచించి మన వంతు సహాయకాలను చేయవలసిన సందర్భంగా వచ్చి మా సమస్యలని మా ప్రభుత్వపరంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ విశ్రాంత ఉద్యోగస్తుల సంఘ అధ్యక్షుడు, మిత్రుడు, సోదరుడు గంగరాజు గారు నాతో పాటు రేపు రాబోతున్న ఈ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి చేసినటువంటి జగిత్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు రాజేందర్ గారు, అట్లాగే జగిత్యాల జిల్లా ఎస్సీసీఎల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు దారా రమేష్ బాబు గారు, ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి విశ్రాంతి ఉద్యోగస్తులు అందరికీ హృదయపూర్వక నమస్కారం చెప్తూ, అంటే వాస్తవంగా ఇదేదో నేను ఎన్నికల ప్రచారం నిమిత్తమని కాదు, మనందరం కూడా దశాబ్దాలకు వెళ్ళి ఇదే జగిత్యాల పట్టణం ఈ నడిగడ్డల మరి కలిసి ఉన్నటువంటి వాళ్ళం. గతంలో ఏదైతుందో నా ప్రజా జీవితంలో 4 దశాబ్దాలు గడుస్తుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వివిధ సందర్భాలలో మనం కలిసి పనిచేసాం. ఒకప్పుడు నేను ప్రజాప్రతినిధిగా, మీరంతా ఉద్యోగస్తులుగా కలిసి పనిచేయటమే కానీ, అట్లాగే గత శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా నేనప్పుడు 2019 శాసన సభ్యత్వం ఆశించిన ఫలితం పొందలేక మరి తదుపరి వచ్చిన శాసన మండలి ఎన్నికల్లో పాల్గొనాలని భావిస్తున్న తరుణంలో మీరందరూ కూడా నాకు అండగా నిలిచి ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి మా ప్రాంత వాస్తువులు మీరు మా ఉద్యోగస్తుల సమస్యలు తెలిసినటువంటి వారు, మా విశ్రాంతి ఉద్యోగస్తుల సమస్యల గురించి స్పందించగలిగేటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి వారు మీరు, మీలాంటి వారు నిజంగానే మళ్ళీ శాసన మండలికి ఎంపీ కావటం మాకు ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుందని చెప్పి అందరూ కూడా నాకు అండగా నిలవడం చెప్పండి. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలు నిలిచినప్పటికీ ఒక విధంగా ఆ ఎన్నిక రాజకీయాలకు అతీతంగా కొనసాగిందని చెప్పండి. అంటే
రియల్లీ ఐఎమ్ సో ఫార్చునేట్. రాజకీయంగా అందరం కూడా ఎప్పుడు ఆశించిన ఫలితం పొందాం. కానీ ప్రజా జీవితంలో ఏదైతుందో నేను ఏ హోదాలో ఉన్న ప్రజా సేవకు, ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడే విధంగా నేను ఏదో ఒక బాధ్యతతో పనిచేసుకుంటూ వచ్చింది ఈ 4 సంవత్సరాలు, 4 దశాబ్దాల కాలం. ఇవాళ ఏదైతుందో మళ్ళీ ఈ నా శాసన మండలి సభ్యత్వ కాలం రేపు మార్చి 29 ముగియబోతుంది. ఇంతకాలం ఏదైతుందో శాసన మండలిలో సమస్యలను స్పందించే విధంగా, ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా నేను ఆనాడు ఏదైతుందో ఈ ప్రశ్నించే గొంతుక అని చెప్పని ఒక నినాదాన్ని లేవనెత్తడం జరిగిందో, ఆ ప్రశ్నించే గొంతుక నినాదం అనేది క్యాప్షన్ అది మరి ఓటర్ మదిలో నిలిచిపోయి మరి నిజంగానే జీవన్ రెడ్డి గారైతే మా సమస్యలను శాసన మండలిలో లేవనెత్తుతాడని చెప్పి ఒక భావనలు అందరూ కూడా నా గెలుపులో భాగస్వామ్యం కావడం జరిగింది.